సార్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరు మీద తన వేషం మార్చడమే గాకుండా యావత్ భారతదేశం తన వైపు చూసేలా చేసుకున్నారు. మన తెలుగు రాష్ట్రాలే గాకుండా ఇప్పుడు తమిళనాడు మీద గూడా సనాతన ధర్మం అటాక్స్ చేస్తూ అక్కడి ఎంజీఆర్ గారిని పొగుడుతున్నారు. సో, దానిపైన మీ అభిప్రాయం? కరెక్ట్. బెస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద ఇయర్ ఇది. పవన్ కళ్యాణ్ యాక్చువల్‌గా తనకున్న గ్లామర్ సంగతి తెలిసిందే మనకి. ఒక సభ పెడితే మోడీ గారు కాదు కదా ఎవడికి రారు. ఏ యాక్టర్‌కి రారు. ఒక షారుఖ్ ఖాన్ తప్ప అని చాలా సార్లు చెప్తున్నాను నేను. సో, అంత జనం వచ్చి అంత జనాదరణ ఉన్న ఏకైక స్టార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తనకి సడన్‌గా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఒక హిందూ ధర్మాన్ని కాపాడతానని ఈ లడ్డూ గాని స్టార్ట్ అయింది. ఆ లడ్డూకి సంబంధించింది కరెక్ట్ కాదని సుప్రీం కోర్టు మొట్టికాయలేసింది. మొట్టికాయలేసిందని మనం చెప్తాం కానీ ఆ ఎల్లో ఛానల్ చెప్పరు. ఎల్లో మీడియా వాళ్ళే కదా మరి 5 ఇంకా ఉన్నాయి, ఇంకా 2, 3 ఉన్నాయి. వాళ్ళ మట్టుకు ఇలా చెప్పరు. అదే ఇంకోటి చేస్తే మొట్టుకేసింది, కద్దు తనేసింది అని చెప్తారన్నమాట. అంచేత ఆయనకి బాగా అక్షతలు వేశారు ఎవరికి, చంద్రబాబు నాయుడికి. ఆయన వెనకాల తందాన్ అనేవాడు ఎవడో మన పవన్ కళ్యాణ్. కానీ అతను ఒక మంచి టర్న్ తీసుకున్నాడు. అతను వదలకుండా ఆ విషయంలో తప్పు అయితే అయ్యింది. కానీ నేను మటుకు సనాతన ధర్మాన్ని ఎక్కువ సపోర్ట్ చేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడడమే, నా పరిరక్షించడమే నా ధ్యేయం. ఇక నుంచి అనకపోతే ఇక నుంచి అనాలని చెప్తున్నాను. అతను కూడా నా శిష్యుడి కింద లెక్క. ఇక నుంచి అని అంటే, లేకపోతే వీళ్ళందరూ మీ నాన్నగారు హారతిలో సిగరెట్ వెలిగించుకున్నాడని, అలా చేశాడని, ఇలా చేశాడని అవి పట్టుకొస్తారు. నీకు సనాతన ధర్మం అంటాడు. ఇంకోటి ఎవడవాడాడు 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎక్కడ సనాతన ధర్మంలో ఉందా అంటాడు. ఇవన్నీ కాదు. ప్రతి మనిషిలోనూ కొన్ని చేంజ్లు ఉంటాయి. ఓకే, దాని గురించి మనం చెప్పాను. వెబ్ సిరీస్లో ఒక క్యారెక్టర్ ఎపిసోడ్లో ఒకలా ఉంటుంది, 3వ ఎపిసోడ్లో వేరేగా ఉంటుంది. దాన్ని క్యారెక్టర్ ఆర్క్ అంటారు. అవి ఉండాలి. ఉండకపోతే నీ దగ్గర తీసుకోరు. వెబ్ సిరీస్లో 10 ఎపిసోడ్లు ఇచ్చామనుకో, 10 ఎపిసోడ్లోనూ ఒక ఫస్ట్లో రామా ఈజ్ గుడ్ బాయ్ అలా ఉండడు. రామా కెన్ బి ఏ బ్యాడ్ బాయ్ నెక్స్ట్, రామా కెన్ బి ఏ మర్డరర్. అర్థమైంది మీకు? అలా ఉండాలంటారు వెబ్ సిరీస్. అప్పుడు బోర్ కొట్టదని. అర్థమైంది. ఇప్పుడు ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఏమనాలంటే, నేను మొన్న చెప్పాను, దయచేసి అతను కానీ చూస్తే వాళ్ళు చూసి చెప్పాలి. అందరూ రకరకాలుగా నేను సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఏదో పెద్ద నేరం కింద చెప్తున్నారు. నేరమేం కాదు. నాలో ఒక రియలైజేషన్ వచ్చింది, హిందూ ధర్మాన్ని కాపాడాలి. నేను ఎక్కడన్నా బాప్టిజం తీసుకున్నానంటే అక్కడ డెఫినెట్గా నేను క్రిస్టియన్స్ కూడా రెస్పెక్ట్ చేశాను కాబట్టి. అదేవిధంగా ముస్లిం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు వేసుకోలేదు, అందరూ మోడీ కానీ అందరూ వేసుకున్నారు చంద్రబాబు నాయుడు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆచారం పాటించాలి. నువ్వు మోస్కి వెళ్తాను, నేను అజ్మీర్లో వెళ్ళాను, అవన్నీ పాటించి వెళ్ళాను. ఇంకా ఐ వాంటెడ్ టు గో దేర్. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోలేను కదా. అందరూనేమో చక్కగా వైట్ అండ్ వైట్ వేసుకుని పెట్టుకున్నారన్నమాట. అది నేను హైదరాబాద్ ఫోన్ చేసి అక్కడ ఉన్నప్పుడు ఏమి చేయాలి చేసి అన్ని కొనుక్కుని మనాడు వెళ్ళాను. అదే ఫేస్బుక్లో ఉంటాయి వెతుక్కుంటే, ఒక 7-8 ఏళ్ళ క్రితం ఉంటుంది అనమాట, 10 ఏళ్ళు ఫేస్బుక్ పుట్టినప్పుడు. సో ఆ విధంగా ఇతను చేయడం ఒక నేరంలాగా, సనాతన ధర్మం గురించి మాట్లాడడమే ఒక అర్హత లేనట్టుగాను, ఇంక్లూడింగ్ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా అన్నారు. తప్పండి మిస్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు, తెలియకపోతే చెప్పాలి. మీలాగా అందరూ కూడా విద్వత్తో పుట్టిన వాళ్ళు ఉండకపోవచ్చు. మా ఊరే అవుతుంది కాకినాడ చెప్తున్నాను. అందరూ కూడా మాట్లాడేయడమే. సనాతన ధర్మం గురించి మాట్లాడి తనకి ఏ అర్హత ఉంది ఎవరికి, పవన్ కళ్యాణ్ ఎందుకు ఉండకూడదు? 3 పెళ్ళిళ్ళు చేసుకోకుంటే ఉండకూడదన్న రూల్ ఉందా? అర్థమైంది ఇప్పుడు మీకు? సో ఇవన్నీ కాకుండా అతను ఒక పట్టు వదలని విక్రమార్కుడిలాగా సనాతన ధర్మం అని పట్టుకుని, అతను ఈ స్ట్రాటజీ వెనకాల డెఫినెట్గా బీజేపీ ఉంది. బీజేపీ వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంటుంది. అది మనకి చెప్తాడా వాళ్ళు చేయమన్నారు ఇలాగనే. ఈ స్ట్రాటజీ మట్టుకు నా స్ట్రాటజీ ఏంటంటే, నేను అనుకోవడం ఏంటంటే, డెఫినెట్గా వాళ్ళు ఉన్నారు, వెనకాల వాళ్ళు ఉంటారు. బీజేపీని చంద్రబాబు నాయుడిని కలిపి అందరూ కలిసి, అపోజిషన్ అందరూ కలిసి ఓడించాలనే ప్రాతిపదిక ఎవరు తెచ్చారు? పవన్ కళ్యాణ్ తెచ్చాడు. తెచ్చడం వల్ల ఈ రోజున కూటమి గెలిచింది. అర్థమైంది కదా. ఇదే స్ట్రాటజీని తమిళనాడు ఏదో విధంగా పడగొట్టాలని ఒక ఐపీఎస్ ఆఫీసరు అన్నీ పట్టుకున్నారు. కర్ణాటక క్యాడర్ అతను. ఓకే, పాప అతని వల్ల కాలేకపోయింది. చాలా మంచి స్పీకరు, మంచి ఇంగ్లీషు, మంచి హిందీ, మంచి తెలుగు, తమిళేనా అతను యాక్చువల్గా. ఓకే, అతను చేసినా కూడా 17 సీట్లు వస్తాయని ఛాలెంజ్ చేశాడు. అతను కూడా గెలలేదు. డిఎంకేకి ఉన్న దాని గురించి స్టాలిన్ వాళ్ళ గ్రూప్ అయిపోయింది. సనాతన ధర్మం గురించి తమిళనాడులో ఎందుకు అటాక్ చేశాడంటే, అక్కడ కూడా కొంచెం మిడిమిడి జ్ఞానం ఉన్న స్టాలిన్ కొడుకు, ఆ అబ్బాయి కూడా నాకు తెలుసు, ఉదయనిధి స్టాలిన్. అతను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి చేశారు అక్కడ తమిళనాడులో. అతను ఒకసారి సనాతన ధర్మం గురించి ఎగెనిస్ట్గా ఎందుకు మాట్లాడంటే, డిఎంకే దేవుడిని నమ్మదు. ఓకే,
జోదనేది మారన్న అంటే చెల్లని కొడుకు. వాళ్ళ అమ్మాయి రోజు గుడికి వెళ్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా వేరు, పార్టీ పరంగా వాళ్ళు ఈవి రామస్వామి అని పెరియార్ అంటారు. ఆయన బ్రాహ్మిన్స్కి దేవుళ్ళకి ఎగైనెస్ట్. అదర్వైజ్ ఈజ్ ఎ గుడ్ గ్రేట్ మ్యాన్. సో ఆ ఈవి రామస్వామి గారు చెప్పిన పద్ధతిలో ఆయన డిఎంకే. సో డిఎంకే సిద్ధాంతాల ప్రకారంగా సనాతన ధర్మం, హిందూ ధర్మం అని నమ్మరాళ్ళు. ఓకే. సో ఈ మధ్యన అతను ఉదయనిధి స్టాలిన్ అతనికి వయసుకి మించి మాట్లాడినట్టుగా అనిపించింది. సనాతన ధర్మం గురించి క్రియేట్ చేసి ఏకేశారు అతన్ని. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇతను ఇప్పుడు మొదలెట్టాడు సనాతన ధర్మం గురించి మాట్లాడితే మంచి పేరు వస్తుంది, ప్లస్ ఏమో కాషాయ వస్త్రం, బొట్టు అని మొత్తం గెటప్ అని యాక్టర్ కదా, మొత్తం అన్నీ మార్చి బాగానే చేస్తున్నాడు. దానికి నేను ఫర్రే. ఒకప్పుడెప్పుడు వాళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఇంకొక అప్పుడెప్పుడు దేని దగ్గరికి వెళ్ళాడు. ఇవన్నీ అవసరం లేదు, మనిషి మారుతాడు. యోగి వేమన్ లాంటి మారాడు. మీకు అర్థమైంది ఇప్పుడు మీకు. అంచేత ఇవన్నీ తెలియదు, ఇప్పుడున్న జనరేషన్ తెలియాలని చెప్తున్నాను. అతను సనాతన ధర్మం అనే ట్యాగ్ పెట్టుకుని కాషాయ వస్తువులు వేసుకుని పెట్టుకుని వెళ్ళటం నాకేదో బాగా నచ్చింది నాకు. అర్థమైంది మీకు. సో ఇప్పుడు తమిళనాడు అటాక్ చేయడంలో హస్తం ఎవరిదంటే వెనకాల బీజేపీ ప్లస్ ఆర్ఎస్ఎస్. ఎందుకంటే పెద్ద ప్యూర్గా వాళ్ళ మనిషి అయిపోయాడు. మీకు అర్థమైందా. సో ఇప్పుడు తమిళనాడు అటాక్ చేయడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే అక్కడ బీజేపీ వాళ్ళు పొరపాటు చేశారు. వీళ్ళు అక్కడ కంటెస్ట్ చేస్తూ జయలలిత చచ్చిపోయిన తర్వాత వాళ్ళు నిర్వీర్యం చేశారు ఏఐడిఎంకే. ఏఐడిఎంకే వయసు ఎంత? 55 సంవత్సరాలు. 55 సంవత్సరాల క్రితం పుట్టింది. లేకపోతే ఎంజీఆర్ కూడా కరుణానిధి డిఎంకే, అందులోంచి వెళ్ళిపోయాడు అని. అర్థమైంది ఇప్పుడు. దాని తర్వాత దాన్ని బాగా ప్రబలంలోకి ఎందుకు పట్టుకొచ్చారు? జయలలిత మళ్ళా గెలిచి వాళ్ళ యొక్క జులుం కట్ చేసింది. ఓకే. ఆవిడ పోయిన తర్వాత ఈ శశికళ వాళ్ళు ఉన్నారు కొత్త తొట్టి గ్యాంగ్, వీళ్ళందరినీ కట్ చేసేసింది బీజేపీ. చేసేసి దాన్ని నిర్వీర్యం చేసి పవన్ కళ్యాణ్ వేసిన స్ట్రాటజీ వచ్చి వాళ్ళకి మోడీ గారికి లబ్ధి జరగాలి, బీజేపీకి లబ్ధి జరగాలి. వాళ్ళ మనిషే, అతని వల్లే కదా మరి కూటమి గెలుస్తుంది, లేకపోతే చంద్రబాబు నాయుడు ఒకటి వల్ల కాదు. పవన్ కళ్యాణ్ రిప్రజెంట్స్ 37% ఆఫ్ కాపూస్ అండ్ ఫ్యాన్స్. మరి 10 సంవత్సరాలు ఓడిపోయినోడు ఎలా గెలిపించాడు? బికాజ్ ఆఫ్ దట్. ఆ గ్లామర్కి మధ్యరకన అతని ముందు అక్కడక్కడ ఎమాచ్యూరిస్ట్గా వాగాడు కదా, వచ్చి అన్నట్టు మా హైట్ అవన్నీ బయటకు పట్టుకొస్తారు. నీకు సనాతన ధర్మం ఎందుకు, నీకు 3 పెళ్ళాలు ఉన్నారు, 4 అఫైర్స్ ఉన్నాయి, మీ నాన్న వచ్చి అందులో వెలిగించుకున్నాడు, హారతిలో వెలిగించుకున్నాడు సిగరెట్ అని, ఇవన్నీ కూడా పక్కన పెట్టి నవ్ ఐ హ్యావ్ చేంజ్డ్ అని ఒక మాట అనాలి. అనమన్నాను అతన్ని. సో నాకు సనాతన ధర్మం, హిందూ ధర్మమే నా జీవితం, ఇంకా నా శ్వాస నిశ్వాసాలు అదే అని వెళ్తున్నాడు. అలాగ అనలేదు, అలాగ అనాలి అని ఏదో ఊగిపోతూ మాట్లాడుతున్నాడు. దాంట్లో సారాంశం బాగుండాలని నేను అంటున్నాను. అతని మంచి కోసం చెప్తున్నాను, అది నాకు కావాల్సాడు కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తమిళనాడు కూడా ఏదో విధంగా అక్కడ అన్నామలై అని ఒక ఆయన పెట్టారు, ఐపీఎస్ ఆఫీసర్. పాప అతని వల్ల కాల్ అయిపోయింది. ఈస్ డ్యామ్ గుడ్ ఫెలో, బ్రహ్మాండం ఆడతాడు. పవన్ కళ్యాణ్ కంటే కొన్ని 100 రెట్లు నాలెడ్జబుల్ ఐపీఎస్. సో అతని వల్లే కాల్ అయిపోయింది. ఇప్పుడు ఇతను ఉపయోగిస్తున్నారు ఇతన్ని, ఎందుకంటే యాక్టర్గా పవన్ కళ్యాణ్ అక్కడ కూడా పాపులర్. అర్థమైంది ఇప్పుడు. సో ఇతని స్ట్రాటజీ మంచిదే. ఈ స్ట్రాటజీకి వెనకాల మోడీ గారు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టి తమిళనాడు పాటగొట్టగలిగితే ఇతను ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో వచ్చేటప్పటికి ప్రిపేర్ చేస్తారు. ఎలాగా డిఎంకే ఏఐడిఎంకేనే విచ్ఛేదం చేస్తారు బీజేపీ వాళ్ళు. ఓకేనా, బెడగొట్టేశారు అనమాట. బెడగొట్టడం వల్ల వీళ్ళకే దెబ్బ అయిపోయారు. దాన్ని మళ్ళీ కలపడం కోసం ఎంజీఆర్ని పొగుడుతున్నాడు. ఎంజీఆర్ అంటే ఎవరు? జయలలిత బాస్ కదా. సో మళ్ళా ఏఐడిఎంకేని పూర్వవైపుని తీసుకురావాలంటే ఇతను కలుపుతున్నాడు. ఆడెవడో అన్నాడు సడన్గా ఎంజీఆర్ మీద ఎందుకు ప్రేమ పుట్టిందంటే, ఎంజీఆర్ మీద ఎవరికన్నా ప్రేమ పుట్టచ్చు. ఎంజీఆర్ మేము చదువుకునేటప్పటికీ ఆయన సీఎం. ఎంజీఆర్ సినిమాలు చూడడం ఎవడు ఉంటాడు? ఈజ్ ఎ గ్రేట్. అసలు సినిమా ఫీల్డ్కి పేరు తెచ్చింది ఎంజీఆర్ఏ. ఈజ్ ఎ వెరీ బిగ్ మ్యాన్. ఆయనకు ఒక స్టూడియో వ్యవహారం. ఎన్టీ రామారావుకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళ ఎన్టీఆర్ ఎస్టేట్లో ఉంటూ రామకృష్ణ థియేటర్లో అతని మీద కేసు వేశారు. అప్పుడు ఎంజీఆర్ దగ్గరికి వెళ్తే ఒక ఎమ్మెల్యే నిలబడమే అన్నాడు. ఎంజీఆర్కే సజెషన్, ఎంజీఆర్ఏ ఇచ్చాడు సజెషన్కి. ఈ సచ్ ఎ గ్రేట్ పర్సన్. అతను ప్రతి సినిమాల్లోనూ ముసలి వాళ్ళని ఎలా పట్టుకోవడం ఉంటాయన్నమాట సీన్లు. అండ్ అట్ ద సేమ్ టైం హీరోయిన్లు కూడా అలా పట్టుకుంటాడు గట్టిగా. అంటే అందరికి ఇష్టం, ఎక్కడ చేసేస్తాడు ఆడికి తెలియదు. ఎంజీఆర్ అంటే అంతకు ఇష్టం అనమాట. సో అటువంటి ఎంజీఆర్ లేరు కదా ఇప్పుడు. మరి తర్వాత జయలలిత వచ్చింది. ఇప్పుడు డిఎంకేని మళ్ళీ కలిపి ముందుకెళ్ళటం కోసం అతను ఒక నేషనల్ లీడర్ అవుతున్నాడు.
పవన్ కళ్యాణ్ ఈజ్ నో మోర్ ఏ స్టేట్ గవర్నమెంట్, ఈజ్ బికమింగ్ ఏ నేషనల్ లీడర్. అది చూడలేకపోతారు కొంతమంది, అర్థమైందా? అవి తిడతాడు. ఎందుకంటే ఇప్పుడు అందరూ అన్నారు కదా నీకు సనాతన ధర్మం ఏంటి అని అని వెనక్కి వెళ్ళకూడదు కూడా. అతను వెళ్ళి వేసిన స్టెప్ కరెక్టే. ఇది ఉదయనిధి స్టాలిన్కి దెబ్బ. వాళ్ళని కదల్చలేకపోతున్నారు. మళ్ళీ ఏఐడిఎంకేని కలుపుకుంటారు. వెళ్ళి ఎడగొట్టేశారు బీజేపీ. సో వాళ్ళని మళ్ళీ కలుపుకుని ఎంజీఆర్ని పెట్టుకుంటే ఎవడే చేయలేడు ఇక్కడ. మీకు అర్థమైంది? ఇప్పుడు చాలా పవర్ఫుల్ పాతుపశాస్త్రం అన్నమాట అది. అర్థమైంది? ఇప్పుడు సడన్గా నీకు ఎంజీఆర్ మీద ఎందుకు కూర్చొని అక్కడి నుంచి ఎవరు పెట్టారు తమిళ నుంచి. వాట్ ఎవరు పెట్టినా కూడా ఇతను వెళ్ళే దారి చాలా మంచిది. మళ్ళీ అన్నామల్ని అందరిని కలుపుకుని ఏఐడిఎంకేని కలుపుకుని అక్కడ కుదుపుతాడు. అక్కడ ఇంకొక డేంజర్ ఏంటంటే విజయ్ వస్తున్నాడు, అతను క్రిస్టియన్. విజయ్ వచ్చి 2 కోట్ల మందితో సంతకం పెట్టించుకుని మెంబర్షిప్ కింద అతను వస్తున్నాడు. మేబీ వీళ్ళతో కూడా కలిసిపోవచ్చు. ఇతను దెబ్బ 2-3 సంవత్సరాలు బాగా పెరిగిందనుకో అక్కడ ఎంజీఆర్ కలుస్తారు కదా. ఇప్పుడు ఎంజీఆర్ని కలిపేసుకుంటారు. ఇప్పుడు ఏఐడిఎంకి మళ్ళీ కలుపుతున్నాడు. కలపడంతో వాళ్ళకి పెద్ద దెబ్బ అది, స్టాలిన్ అండ్ డిఎంకేకి. అర్థమైంది ఇప్పుడు? సో ఆ విషయంలో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఎ నేషనల్ లీడర్. ఇప్పుడు నాకు నచ్చాడు. కాకపోతే వీళ్ళందరూ అంటాడు నీకు సనాతన ధర్మం ఏంటని. సెకండ్ కోటీశ్వరరావు కూడా అంటున్నాడు. తప్పు అది. నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ విద్యావంతురా, మూర్ఖులు ఉంటారు, కూనికోరులు ఉంటారు, దొంగ నాయకులు ఉంటారు. నువ్వు చెప్పిన ప్రబోధాలు వింటారు, అదేవిధంగా మారుతారు కూడాను. నీకంటే గొప్ప కూడా వచ్చి మారినోడు. అర్థమైందా? అంచేత వాళ్ళందరూ అలా అనకూడదు. అసలు అందరూ అన్నారు. నేను ఈ మధ్య అన్ని చూస్తున్నాను. అతన్ని తెలియకపోతే తెలియదు అన్నట్టుగా చెప్పాలి. అతను నేర్చుకునవచ్చు. హిందుత్వం మీద గౌరవం ఎందుకు ఉండకూడదు? ఐఎమ్ ప్రౌడ్ టు బి హిందూ, బట్ ఐ గో టు చర్చ్, ఐ గో టు బాస్క్ ఆల్సో. మీకు అర్థమైందని నేను చాలాసార్లు చెప్పాను. నా ఫేస్బుక్లో కూడా పెడతాను. బట్ స్టిల్ ఐఎమ్ ఒక హిందూ, ఐఎమ్ ప్రౌడ్ టు బి హిందూ. అర్థమైందా? సో ఆ విధంగా అతను కొంచెం డెలిబరేట్గా చెప్పాలి. ఇక ఆపండి, సనాతన ధర్మం హిందూ ధర్మం అంటే నాకు చాలా ఇష్టం, నేను వెళ్తున్నాను, వెళ్ళి తీరుతాను అని వెళుతూ ఏఐడిఎంకేని కలుపుకుని